శివరాత్రి 2 రోజులు ఉంది అనగానే మేమైతే తిరుమల నుంచి ఇంటికైతే వచ్చేసాము. మేము మా ఊరు నుంచే తిరుమలకు వెళ్ళాం కాబట్టి మళ్ళీ రిటర్న్ మా ఊరికే వెళ్ళాము. ఎందుకంటే శివరాత్రి 2 రోజులు ఉంది. అలాగే మా ఇంటి దైవం కూడా శివయ్య. మదనపల్లికి దగ్గరలో ఉన్న తంబాలపల్లి మల్లయ్య కొండలో శివరాత్రి చాలా అంగరంగ వైభవంగా చేస్తారు. అలాగే మా ఇంటి దైవం కూడా మల్లయ్య కొండలో ఉన్న మల్లికార్జున స్వామి వారే కాబట్టి ఎవ్రీ ఇయర్ మేము అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తామన్నమాట. ఈసారి అయితే ఆ స్వామి దయ వల్ల మేమైతే మల్లయ్య కొండకు వెళ్ళి స్వామివారిని బాగా దర్శించుకున్నాము. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఆ రోజైతే ఇంటికొచ్చేసి ఆ రోజు నేను జాగరణ కూడా ఉన్నాను. ఉపవాసం ఎంతమంది ఉన్నారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నేనైతే ఉండాలనుకున్నాను కానీ ఉండలేకపోయాను. కానీ జాగరణ అయితే చేశాననమాట. భక్తితో చేశాను, ఉండగలిగాను ఈసారి. మీలో ఎంతమంది జాగరణ చేశారో కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి. తర్వాత ఒక రోజు ఉండేసి మేమైతే బెంగుళూరు అయితే వచ్చేసాము. ఇక్కడైతే నేను అర్లీ మార్నింగ్ అయితే లేచేసి ఇక్కడైతే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్‌కి చపాతీ అలాగే ఆలు సాగు అయితే చేశాను. చపాతీ ఎప్పుడు కూడా ఇలా మనము ఫోల్డ్ చేసి రుద్దితే మనకైతే బాగా పొంగుతుందన్నమాట. లేయర్లుగా వస్తుంది. ఇక్కడ ఉండేది మేమిద్దరమే కాబట్టి చాలా తక్కువగా చేసుకున్నాను. ఒక్కొక్కరికి 4 అయితే చేశాను. ఇక్కడైతే ఆలు సాగుకైతే నేనైతే ప్రిపేర్ చేసి పెట్టుకొనేసాను. పూర్తి రెసిపీ కావాలంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నేను లాంగ్ వీడియో చేసి మీ అందరికీ చేసి చూపిస్తానన్నమాట. ఇక్కడైతే ఆలు ఉడకబెట్టేసి పసుపు కొంచెము, ఉప్పు కొంచెము అలాగే శనగపిండి వేసి వాటర్ వేసి కలిపేసాను. తర్వాత పోపు పెట్టుకుంటే మనకైతే ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ ఆలు సాగు అయితే రెడీ అయిపోతుంది. నాకైతే చాలా అంటే చాలా ఇష్టము. నాన్ వెజ్ తర్వాత నీకేది ఇష్టమో అంటే వెజ్‌లో నాకు ఆలు ఫ్రై, ఆలు సాగు అంటే చాలా ఇష్టము. ఇలా చపాతీ కాంబినేషన్‌లో తింటే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.